ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతి రాయ్ గారు. ఆయన అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కూడా. సార్ నమస్తే అండి. సార్ ముఖ్యంగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వాడివేడిగా ఉన్నాయి. ముఖ్యంగా షర్మిల రాక వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా అనేది ఆమె పదే పదే మాట్లాడుతూ ఉండడం, దేనికి ఈ పొలిటికల్ దేనికి స్టాండ్ అవుతుంది అంటారు, దేనికి దారితీస్తుంది అంటారు ఈ పొలిటికల్ స్టాండ్ అనేది? ప్రజలు కూడా ఎలాగ అర్థం చేసుకుంటారంటే, ఒక అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విడదీసి మనకి అనేక రకాలుగా నష్టదాయకంగా పరిణమించినటువంటి ఈ రాష్ట్ర విభజన, ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మహాపాపం చెప్పాలంటే. అంటే ఇందులో బీజేపీకి లేదంటారా సార్? బీజేపీ కూడా ఉంది. బీజేపీ ఉన్న అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, బీజేపీకి కూడా ఇందులో ఈ సమస్యలో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. మరి ఇలాంటి ఆలోచన చేయడానికి ఆ పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పాస్ చేయడానికి కూడా బీజేపీ కూడా సహకరించింది. కాబట్టి మరి బీజేపీ కూడా ఈ పాపంలో పాలు పంచుకున్నట్లుగా నేనైతే భావిస్తాను. కానీ ఇప్పటికీ బీజేపీ గవర్నమెంట్కి అవకాశం ఉంది చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవడానికి. మరి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి ప్రధానమంత్రి మోడీ గారికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంచి సమయం. అంటే మరి అది కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక కమింగ్ టు మన ఈ షర్మిల గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏదైతే చెప్తున్నారో, మరి దీనికి మనం ఒకటే క్వశ్చన్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాన్ని గత ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో కూడా ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా కూడా ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి కూడా మరి వాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దానిని అంటే పొలిటికల్గా ఎటువంటి దానికి సరిపోయినటువంటి మరి రిప్లై ఇవ్వకుండా మరి గత 2014-19లో కూడా అదే జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫునే కదా షర్మిల గారు ఈరోజు రాష్ట్రంలో రాజకీయ ప్రచారంలో దిగారు. కానీ ఏ ముఖం పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయమని అడగగలదు మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ విషయంలో ప్రజలు కూడా కాంగ్రెస్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా హర్షించే అవకాశం లేదు. అంటే ఓటరు అనేవాడు విషయాన్ని ఒక ఎలక్షన్ని గుర్తుపెట్టుకుంటారు, అతి తక్కువ సమయంలో మర్చిపోతారు అంటారు సార్. ఇంకా ఆ ప్రత్యేక హోదా కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ మన రాష్ట్రానికి ద్రోహం చేసిందన్న విషయం ఇంకా ఓటర్ గుర్తుందంటారా? నిజంగా ఆ ప్రభావం ఎప్పటికీ ఉంటుంది అంటారా? లేదండి, ప్రత్యేక హోదా సంబంధించినటువంటి సమస్య ప్రజల్లో బాగానే ఉంది. ఎందుకంటే లేకపోతే కాంగ్రెస్ అంత భూస్థాపితం ఎలాగైపోతుంది మన రాష్ట్రంలో. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ప్రజలందరికీ కూడా తెలిసింది. ప్రధానంగా అక్కడ ఏంటంటే హైదరాబాద్ రాజధాని మనకు పోయింది, మనకు హైదరాబాద్ పోవటం వల్ల మనం చాలా వెనకబడిపోతున్నాం అనే విషయం సామాన్య మానవుడికి కూడా ఆ విషయం తెలిసింది. అది ప్రధానంగా అక్కడ హైదరాబాద్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అందుకే అన్నారు కనీసం హైదరాబాద్ని కామన్ అంటే కనీసం 2024 వరకు కూడా ఒక 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా పెట్టాలని కూడా ఆలోచన చేశారు. కానీ దాని ఫలితాలు ఆ విధంగా మనం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా దాన్ని ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అంటే మనకి ఉమ్మడి ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి సార్ హైదరాబాద్లో సంబంధించి. 10 సంవత్సరాలు ఆంధ్ర క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుందంటూ కూడా అనౌన్స్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఆస్తుల పరిస్థితి ఏమంటారు? అవి ఇంకా తెలంగాణకి వెళ్ళిపోతాయి అంటారా సార్? లేకపోతే దానికి సంబంధించి ఒక పాయింట్ ఉందండి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏం జరిగిందంటే, రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలంగాణ ఆంధ్ర కలిపి ఉమ్మడి అప్పులు ఉన్నాయి. ఆ ఉమ్మడి అప్పులు కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారంటే, అప్పుల్లో 60%
ఆంధ్ర ప్రజలు భరించాలి, 40% తెలంగాణ ప్రజలు భరించాలనేటటువంటిది అక్కడ కూడా నష్టపోయారు. అదే విధంగా చేశారంటే జనాభా ప్రాతిపదికన చేశారు. సో ఆ విధంగా కూడా నష్టపోయాం. తర్వాత నెక్స్ట్ 2014 నుంచి 19 వరకు, తర్వాత 19 నుంచి 7 వరకు చూస్తే మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కువగా ఈ సంక్షేమ కార్యక్రమాల మీద చాలా వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, అంటే వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం వాడు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు రావాల్సిన అవసరం కూడా ఉంది. 14వ ఆర్థిక సంఘంలో అప్పట్లో అంటే 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే 2014లో కొత్తగా మరి ప్రత్యేక హోదా అంటూ ఏ రాష్ట్రానికి ఇవ్వడం జరగదు అని చెప్పారు. అవును. కానీ మరి తర్వాత 2019 తర్వాత పాండిచ్చేరిలో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చింది. స్వయంగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సో ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వకూడదు? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేనైతే అడుగుతున్నాను, ఏ విధంగా అంటే ఒక సలహా ఇస్తున్నాను, మీరు కూడా దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఈ తప్పు జరిగినప్పుడు ఇందులో భాగస్వామ్యం మీకు కూడా ఉంది కాబట్టి, గతంలో ప్రతిపక్ష హోదాలో మీరున్నప్పుడు, కాబట్టి మీరు దీన్ని సరిచేసేటటువంటి గొప్ప అవకాశం మీకు ఉంది. ఒక రకంగా మీరు కూడా రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే ఇది ఒక మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కల్పిస్తే మీరు అనుకున్నటువంటి రాజకీయ లబ్ధి ఏదైతే మీరు ఆశిస్తున్నారో అది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిరకాల కోరిక ఏదైతే మన రైల్వే జోన్ ఉందో అది నెక్స్ట్ ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ఆపిన బీజేపీకి చాలా ప్లస్ కదా సార్, చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతానికి ఆపారు, అంటే దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి విషయంలో కొంచెం దాని స్పీడ్ తగ్గించారు. పూర్తి హామీ అయితే ఇంతవరకు రాలేదు. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి కూడా ఇంకా మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మరి నిధులు చాలా అవసరం ఉంది. మరి అదేవిధంగా రైల్వే జోన్ విషయంలో ఇవన్నీ కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటుందనే విషయంలో ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో షర్మిల గారు కాంగ్రెస్ తరఫున ప్రచారంకి దిగి మరి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు అని విమర్శించడం సరైనటువంటి అంటే విమర్శ నేను అనుకోను. ఎందుకంటే అది సహేతుకంగా లేదు. ఎందుకంటే అదే షర్మిల గారి ప్రధాన ఆరోపణ, ఎక్కువ మంది ఎంపీలు నాకు ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచైనా నేను ప్రత్యేక హోదా సాధిస్తాననేది జగన్ గారు ఎన్నికల్లో ప్రజలకు చెప్పారు. కానీ చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? మీరు ఎందుకు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు, ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు అనేది ఆవిడ చేస్తున్న ప్రధాన ఆరోపణ సార్. అది ఇక్కడ ఒక సమస్య ఉందండి. మనకి 2014-19 సంవత్సరాల్లో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ మనం చూసుకుంటే ఫిస్కల్ లోటు, అంటే ఏదైతే రెవెన్యూ లోటు అనండి, ఈ లోటు చాలా ఎక్కువగా కంటిన్యూషన్ అలాగ వచ్చేసింది అనమాట. ఆ లోటు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి సరైనటువంటి నిధులు లేకపోవటం ఒకటి, మనం 14వ ఆర్థిక సంఘం నుంచి ఆశించినటువంటి నిధులు రాకపోవడం ఒకటి. ఎందుకంటే మన ప్రత్యేక హోదా వచ్చుంటే రాష్ట్రానికి కొంత ప్రత్యేకమైనటువంటి వెసులుబాటుతో కూడినటువంటి, సబ్సిడీలతో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వ సహాయం లభిస్తే రాష్ట్రంలో మన అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, పరిపాలన సంబంధమైనటువంటి అవస్థాపన సౌకర్యాలు కల్పించుకోవడానికి, రాజధాని నిర్మాణానికి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే అమరావతి పూర్తిగా ఒక వ్యవసాయ ప్రదేశం, వ్యవసాయానికి అనువైనటువంటి ప్రదేశం, ఒక ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి 33,000 ఎకరాల్లో అక్కడ రాజధాని నిర్మాణాన్ని కానీ గత ప్రభుత్వం ప్రకటించింది. సో దానివల్ల ఏంటంటే ఇదంతా కన్ఫ్యూజన్లో పడింది అనమాట. అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది? ఒకవేళ జరిగిన 2030 వరకు, 15 సంవత్సరాలు పడుతుందన్న రాజధాని నిర్మాణానికి. గతంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పిన ప్రకటన ప్రకారం అయితే కనీసం 2029 నాటికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. సో అంత ఆర్థిక వనరులు మన దగ్గర లేవు కదా. 1,09,000 కోట్లు ఎక్కడున్నాయి రాజధాని నిర్మాణానికి? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుందని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం అనువైన ప్రదేశం అని, అలాగనే 3 రాజధానులని 3 రకాలుగా ఆయన ఆలోచన చేశారు. అంటే రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలను కూడా. సో ఇప్పుడు
షర్మిల గారు చేసినటువంటిది ఏంటంటే, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఆయన సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు. సంక్షేమానికి పెద్దపీట వేయటం వలన ఎక్కువ ఆర్థిక వనరులు అవసరమయ్యాయి. కానీ రాష్ట్ర విభజన వలన మనకి రావాల్సినటువంటి ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో మొత్తం రెవెన్యూ జనరేషన్ అంతా కూడా ఎక్కువగా మోర్ దాన్ 60 to 70% రెవెన్యూ హైదరాబాద్ సిటీ నుంచే వచ్చేది. మొత్తం రాష్ట్రానికి సర్దేవాళ్ళు. అక్కడ ఇండస్ట్రీస్ కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ, జిఎస్టీ జనరేషన్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం అంతా అక్కడి నుంచే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఆ ఆదాయంలో మనకు షేర్ ఇవ్వలేదు. అప్పుల్లో షేర్ 60% ఇచ్చారు. హైదరాబాద్లో జనరేట్ అయిన ఆదాయంలో కూడా మనకి ఈ 10 సంవత్సరాల వరకు హైదరాబాద్లో ఉన్న ఆదాయాన్ని కూడా 2 రాష్ట్రాలకి సమానంగా పంచుంటే అప్పుడు మనకి ఆర్థిక వనరుల సమస్య ఉండేది కాదు. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక మంచి నిర్ణయం చేసుకున్నారు. ఆయన సంక్షేమానికి రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టాలి, విద్యా వ్యవస్థను అభివృద్ధి చెందించాలి. మరి గత 70 సంవత్సరాలుగా ఈ ఆరోగ్య విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ వెనుకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి పూర్తి స్థాయిలో మీదకి తీసుకెళ్ళి అభివృద్ధి చెందించాలని ఆయన ఒక ఆలోచన చేశారు. మరి ఆలోచన తగ్గట్టుగా అతనికి కూడా అయితే అన్ని వర్గాలకి అందరికీ కూడా అతను ఆర్థిక లబ్ధి సమకూర్చాలని ఒక ఆలోచన కూడా చేశారు. దానివల్ల చాలా నిధులు అవసరమయ్యేవి. మరి ఉన్నటువంటి నిధులు లేమి ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఆర్థిక వనరులు రాష్ట్రానికి లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర విభజన వలన అప్పటికీ ఆయన ఒక దృఢమైన సంకల్పంతో రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే పూర్తి స్థాయి ఎఫర్ట్స్ అన్నీ కూడా ఆయన సీఎం గారు పెడుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో వచ్చి అంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్కటి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మరి షర్మిల గారు ఇప్పుడు అవకాశం ఇప్పుడు ఏం అడగాలంటే దానికి ఆన్సర్ చెప్పాలి. ముందు చేసిన తప్పు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అప్పట్లో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ తప్పు చేసింది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున మీరు రిప్రజెంటేటివ్గా ఆంధ్రాలో వచ్చి ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడడం అనేటటువంటిది చాలా అప్రస్తుతం. మీరు ఇప్పుడు మాట్లాడినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో వచ్చేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ. మళ్ళీ అక్కడ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి ఆశలు అయితే లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటొచ్చి మళ్ళా అంటే పూర్తిగా కూడా ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్, స్వార్థంతో కూడుకున్న స్టేట్మెంట్లు అంటారు. 100% ప్రత్యేక హోదాను ఆ స్టేట్మెంట్తో కన్నా ముందుకెడితే షీ విల్ బికమ్ ఏ పొలిటికల్ ఫెయిల్యూర్. ఓకే, అందులో డౌట్ లేదు. ఓకే, ఇంకేదైనా అంశం మాట్లాడమనండి. పోలవరం గురించి ఏదైనా మాకు కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు కల్పించమనండి, లేకపోతే ఇంకొక స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడమనండి. ప్రత్యేక హోదా విషయం గురించి మాట్లాడితే మాత్రం అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి రాజకీయ లబ్ధిని సమకూర్చేటటువంటి పాయింట్ అయితే మాత్రం కాదు. ఈ విషయంలో రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ గతంలో ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయం ఇప్పటికీ వాళ్ళు ఎవరు మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం అండి.